హాయ్ ఫ్రెండ్స్. అమెజాన్‌లో చాలా మంచి ఆపర్చునిటీ, అవకాశం అనేది వచ్చింది. అమెజాన్స్ మై హెచ్ఆర్ లైవ్ సపోర్ట్ అడ్వైజర్ ఈ రోల్‌కి హైరింగ్ అనేది చేస్తున్నారు. ఈ వీడియోలో నేను జాబ్ డిస్క్రిప్షన్ అండ్ ఎలిజిబిలిటీ, కీ రెస్పాన్సిబిలిటీస్ అండ్ ప్రిపరేషన్ టిప్స్ అన్నీ కూడా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అమెజాన్‌లో కెరీర్ స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళు ఈ వీడియో అనేది తప్పకుండా చూడండి. ఓకేనా? మిస్ చేయకుండా చూడండి. అండ్ రోల్ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మై హెచ్ఆర్ లైవ్ సపోర్ట్ అడ్వైజర్. ఓకే. ఈ రోల్ అంటే ఏంటంటే, ఇది అమెజాన్ ఎంప్లాయీస్‌కి హెచ్ఆర్ రిలేటెడ్ సపోర్ట్ ఇవ్వడం కోసం డెడికేటెడ్‌గా డిజైన్ చేసిన ఒక రోల్ అనమాట ఇది. ఓకే. ఇందులో ఒక 1.5 మిలియన్ అమెజాన్ ఎంప్లాయీస్‌కి హెచ్ఆర్ ఇష్యూస్ రిజాల్వ్ అనేది చేయాలనమాట. లైక్ టైమ్ ఆఫ్ కానీ, రిక్వెస్ట్‌లు కానీ, రీలొకేషన్ చేంజెస్, బెనిఫిట్స్ అండ్ పే రిలేటెడ్ క్వరీస్ ఇలాంటివన్నీ కూడా రిజాల్వ్ చేయాలి. 1.5 మిలియన్ అమెజాన్ ఎంప్లాయీస్‌కి హెచ్ఆర్ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో వాటిని రిజాల్వ్ చేయడం. వీటికొచ్చేసి నేను ఇదంతా డిస్క్రిప్షన్ చదివి మీకు ఏమైతే ఇంపార్టెంటో అనేది నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. బేసిక్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి బ్యాచిలర్స్ ఆర్ మాస్టర్ డిగ్రీ ఫ్రమ్ ఎనీ స్ట్రీమ్ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు. ఫ్లూయెంట్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ అండ్ రైటింగ్ స్కిల్స్. ఇది మాత్రం నేను చెప్పే ఎవరి వీడియోలో కంపల్సరీ ఉంటుంది. తెలుగు బేస్డ్ కూడా నేను రీసెంట్‌లీ చెప్పాను. ఆహ్, చూడండి నా ఛానెల్‌లో ఉంటుంది. అండ్ ఫ్లూయెంట్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ వీళ్ళు పర్సెంటేజ్ కూడా మెన్షన్ చేశారనమాట. ఇక్కడ 85% ఆర్ అబోవ్ ప్రొఫిషియన్సీ కంపల్సరీ ఉండాలని మెన్షన్ చేశారు. అండ్ ఇంటర్నెట్ స్పీడ్ 50-100 ఎంబీపీఎస్ ఉండాలి. జాయినింగ్‌కి ముందే ఇది మీరు అరేంజ్ చేసుకోవాలి. ఫ్లెక్సిబుల్‌గా వర్క్ షిఫ్ట్ అనేది ఉంటుంది. ఇంక్లూడింగ్ నైట్ షిఫ్ట్, ఫ్లెక్సిబుల్ టు వర్క్ అనమాట. మీరు ఎలా అయినా వర్క్ చేయగలగాలి. లైక్ 24/7 షిఫ్ట్ ఉంటుంది. ఇంక్లూడింగ్ నైట్ షిఫ్ట్ ఆల్సో. ఓకే. వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారేంటంటే 5+ ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఇన్ కస్టమర్ సర్వీస్ ఆర్ హెచ్ఆర్ ఆర్ కాంట్రాక్ట్ సెంటర్ రోల్స్ అనమాట. సో, వాళ్ళు 5+ ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళని మాత్రమే వీళ్ళు ఎక్స్‌పీరియన్స్ మెయిన్‌గా కన్సిడర్ చేస్తారు అని మెన్షన్ చేశారు. ప్రిఫర్డ్ అనమాట అది. ఓకేనా? అండ్ బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ యూఎస్ లీవ్ లా ఇది ఆప్షనల్. బట్ ఉంటే మాత్రం వాళ్ళు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు. అండ్ ఎక్సెప్షనల్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ ఎంపథీ స్కిల్స్ అనేది కూడా వాళ్ళు చూస్తున్నారు. అండ్ ఇది కంప్లీట్‌గా రెస్పాన్సిబిలిటీ ఏంటి అంటే, ఇది ఒక ఫాస్ట్ పేస్డ్ కాంటాక్ట్ సెంటర్ ఎన్విరాన్మెంట్‌లో ఉంటుంది. మెయిన్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటంటే, లైవ్ సపోర్ట్ ఇవ్వాలి త్రూ కాల్స్ అండ్ చాట్స్ ద్వారా. అండ్ ఎంప్లాయీస్‌కి హెచ్ఆర్ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో వాటిని రిజాల్వ్ చేయాలి. పాలిసీస్ అండ్ ప్రాసెస్ చేంజెస్‌కి మీరు అడాప్ట్ అయ్యి ఉండాలి. క్రాస్ ఫంక్షనల్ టీమ్స్ టు కొలాబరేట్ చేసి ఉండాలనమాట. వాటిని మీరు కొలాబరేట్ చేయగలగాలి. అండ్ పర్ఫార్మెన్స్ మెట్రిక్స్ ఏవైతే ఉంటాయో వాటిని మెయింటైన్ చేయాలి. లైక్ ఫస్ట్ కాంటాక్ట్ రిజల్యూషన్ అనమాట. అలా మీరు మెయింటైన్ చేయగలగాలి. ఇది వీళ్ళు మెయిన్‌గా చెప్తున్న స్కిల్స్ అనమాట ఇక్కడ. అండ్ ఇంకోటేంటంటే మెయిన్‌గా ఇక్కడ ఇంటర్వ్యూ క్వెషన్స్ కామన్‌గా వాళ్ళు అడిగేవి కూడా నేను కొన్ని చెప్తాను. లాస్ట్ విప్రోకి చెప్పినలాగా. టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ ఇది క్లియర్‌గా మీకు తెలిసిందే కదా! లైక్ ఐ హావ్ బ్యాచిలర్ డిగ్రీ అండ్ ఎక్స్‌పీరియన్స్ ఇన్ కస్టమర్ సర్వీస్. ఐ యామ్ స్కిల్డ్ ఇన్ కమ్యూనికేషన్, ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ మల్టీ టాస్కింగ్ లైక్ ఇలా చెప్పండి. అండ్ వై డూ యూ వాంట్ టు జాయిన్ అమెజాన్ యాస్ మై హెచ్ఆర్ లైవ్ సపోర్ట్ అడ్వైజర్. ఈ రోల్‌కే మీరు ఎందుకు జాయిన్ అవ్వాలనుకుంటున్నారు అమెజాన్‌లో? లైక్ మంచి ఆన్సర్ ఇవ్వండి. ఐ యామ్ ప్యాషనేట్ అబౌట్ డెలివరింగ్ ఎక్సెప్షనల్ కస్టమర్ సర్వీస్. అమెజాన్స్ ఇంక్లూజివ్ వర్క్ కల్చర్ అండ్ ఆపర్చునిటీ టు సపోర్ట్ ఏ గ్లోబల్ వర్క్ ఫోర్స్ ఇన్‌స్పైర్ మీ అనేసి లైక్ ఇలా ఆన్సర్ చేయండి మీరు. అండ్ హౌ డూ యూ హ్యాండిల్ సెన్సిటివ్ ఎంప్లాయీ ఇన్ఫర్మేషన్? ఓకే. మీరెలా హ్యాండిల్ చేస్తారు అని కూడా అడుగుతున్నారు. ఐ ఆల్వేస్ ఆదర్ టు స్ట్రిక్ట్ కాన్ఫిడెన్షియల్లీ స్టాండర్డ్స్ అండ్ ఎన్‌జ్యూర్ డేటా ప్రైవసీ వెన్ హ్యాండ్లింగ్ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్. ఇట్లా ఆన్సర్ చేయండి. సినారియో బేస్డ్ క్వెషన్స్ అని చెప్పాను కదా! లైక్ లాస్ట్ వీడియోలో చెప్పినట్టు. దీంట్లో సినారియో బేస్డ్ ఏం అడుగుతున్నారు అంటే, ఇఫ్ యాన్ ఎంప్లాయీ కాల్స్ విత్ యాన్ అర్జెంట్ పే ఇష్యూ, హౌ విల్ యూ హ్యాండిల్ ఇట్? ఇలా అడిగారు. అండ్ దీనికి ఫస్ట్ ఐ విల్ లిజన్ టు దే కన్సర్న్, reassure them and quickly analyze the problem. I will provide immediate solutions or escalate if needed. లైక్ ఇలా ఆన్సర్ చేయండి. ఓకే. అండ్ నెక్స్ట్ ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ క్వెషన్ వచ్చేసి, హౌ డూ యూ మేనేజ్ మల్టిపుల్ ప్రయారిటీస్ ఇన్ ఏ ఫాస్ట్ పేస్డ్ ఎన్విరాన్మెంట్? మీరు చేయాల్సిన ఆన్సర్, ఐ ప్రయారిటైజ్ టాస్క్స్ బేస్డ్ ఆన్ అర్జెన్సీ.
మేనేజ్ మై టైమ్ ఎఫెక్టివ్‌లీ అండ్ యూజ్ టూల్స్ టు స్టే ఆర్గనైజ్డ్. ఓకే. ఇలా ఆన్సర్ చేయండి. ఇంగ్లీష్ కమ్యూనికేషన్‌ని ఇంప్రూవ్ చేసుకోండి. ఎస్పెషల్లీ లిజనింగ్ అండ్ స్పీకింగ్‌లో. హెచ్ఆర్ పాలిసీస్ పర్టిక్యులర్‌లీ యూఎస్ లీవ్ లాస్ ఇవి ఒకసారి చూడండి. బేసిక్‌గా ఐడియా తెచ్చుకోవడానికి ట్రై చేయండి. ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్‌ని హైలైట్ చేయండి. ఎంపతీని షోకేస్ చేయడంకి మీకు ఎగ్జాంపుల్స్ అనేవి ప్రిపేర్ చేయండి. ఓకేనా? ఫైనల్లీ అమెజాన్ మై హెచ్ఆర్ లైవ్ సపోర్ట్ అడ్వైజర్ ఒక యూనిక్ అండ్ రివార్డింగ్ రోల్ అనమాట. ఎవరైనా ఎలిజిబుల్ అనిపిస్తే కనుక తప్పకుండా ఇక్కడ అప్లై నౌ మీద క్లిక్ చేసి అప్లై చేయండి. జాబ్‌కి ప్రిపేర్ అవ్వడం కోసం మీరు వీడియోలో నేను చెప్పిన టిప్స్‌ని ఫాలో చేయండి. అండ్ ఇది మంచి ఆపర్చునిటీ, ఎవరు మిస్ చేసుకోవద్దు. అండ్ హైరింగ్ ప్రాసెస్ కూడా నేను చెప్తాను ఎలా ఉంటుంది అనేది. లైక్ హైరింగ్ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది అంటే, ఫస్ట్ మీకు 2 ఉంటాయి రౌండ్స్ ఇక్కడ కూడా. లైక్ 1 సెకండ్. యాహ్! హైరింగ్ ప్రాసెస్ అనేది ఇక్కడ ఫస్ట్ స్టెప్‌లో మీకు ఇక్కడ అప్లై నౌ క్లిక్ చేశాక ఫస్ట్ మీకు ఆన్‌లైన్ అప్లికేషన్ అనమాట. అమెజాన్ జాబ్ పోర్టల్‌లో రెజ్యూమ్ అనేది అప్‌లోడ్ చేయండి. అండ్ రెజ్యూమ్‌ని అమెజాన్‌కి రిక్వైర్మెంట్స్‌కి మ్యాచ్ చేసుకొని డిజైన్ చేసుకోండి. నేను ఇప్పుడు ఏదైతే చెప్పానో రిక్వైర్మెంట్స్ వాటికి డిజైన్ చేసుకొని మీరు మ్యాచ్ చేసుకుంటే వెంటనే మీకు షార్ట్ లిస్ట్ అవుతుందనమాట. ఓకేనా? ఇది మాత్రం మీకు చాలా మోస్ట్ ఇంపార్టెంట్. తర్వాత మీకు అసెస్మెంట్ టెస్ట్ అనేదొస్తుంది. మీకు ఎవరికైనా అసెస్మెంట్ టెస్ట్‌లో సపోర్ట్ కావాలి అంటే కాంటాక్ట్ జేయొచ్చు. ఇది ఒక ఆన్‌లైన్ టెస్ట్ ఉంటుందనమాట. మేజర్‌లీ కమ్యూనికేషన్ స్కిల్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ బేసిక్ హెచ్ఆర్ నాలెడ్జ్ అనేది ఎవాల్యుయేట్ చేస్తారు. సినారియో బేస్డ్ క్వెషన్స్ ఉంటాయి. సో, ప్రాక్టికల్ ఆన్సర్స్ ఇవ్వడానికి మీరు ప్రిపేర్ అవ్వండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి వర్చువల్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఎవరైతే అసెస్మెంట్ టెస్ట్ క్వాలిఫై అయిన వాళ్ళకి వర్చువల్ ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ ఫ్లెక్సిబిలిటీ అండ్ రియల్ టైమ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీస్ మీద మిమ్మల్ని ఫోకస్ చేస్తారు. ఇంటర్వ్యూలో హైరింగ్ మేనేజర్స్ టీమ్‌తో కూడా ఒక డిస్కషన్ అనేది ఉంటుంది. ఓకేనా? అండ్ వర్చువల్ ఇంటర్వ్యూలో థర్డ్ రౌండ్‌లో. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ స్టెప్ వచ్చేసి ఇంకా ఆఫర్ లెటర్ అండ్ ఆన్ బోర్డింగ్ అనమాట. సక్సెస్‌ఫుల్ క్యాండిడేట్స్‌కి ఆఫర్ లెటర్ ఇస్తారు. దాని తర్వాత ఆన్ బోర్డింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది ఇది వర్క్ ఫ్రమ్ హోమే, పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్. మీకు సెటప్ ఉందా లేదా అని మీ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఇవ్వాల్సి ఉంటుందనమాట. అండ్ క్లియర్‌గా ప్రిపేర్ అవ్వండి. ఎవరికైనా ఇంటర్వ్యూ సపోర్ట్ కావాలన్నా కాంటాక్ట్ చేయండి. నేను మాక్సిమం సపోర్ట్ ఇవ్వడానికే ట్రై చేస్తాను. ఇంకా ఏదైనా అసెస్మెంట్ గైడెన్స్ కానీ, సపోర్ట్ కానీ కంప్లీట్‌గా కావాలి అన్నా సరే కాంటాక్ట్ చేయండి. ఓకేనా? అండ్ కాంటాక్ట్ సెంటర్ లైక్ రోల్ అనమాట ఇది. మీరు ఫోన్ అండ్ చాట్ సపోర్ట్ కంప్లీట్‌గా ఉంటుంది రోల్ అనేది. అండ్ కంప్లీట్‌గా నేను చెప్పాను కదా! మీరు ఎవ్రీథింగ్ అనేది చూసుకోండి ఒకసారి. ఈ రోల్‌కి మంచి కెరియర్ గ్రోత్ ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయి. నేను మొత్తం చెక్ చేశాను. చాలా బావుంది. రోల్ కొత్తగా ఉంది అనుకున్నాను. బట్ చాలా మంచి కెరీర్ ఉంది దీంట్లో. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఫ్యూచర్ ఏమైనా అప్డేట్స్ కావాలి అంటే నా కమ్యూనిటీలో జాయిన్ అవ్వచ్చు. డిస్క్రిప్షన్‌లో ఆల్ లింక్స్ అవైలబుల్ ఉంటాయి. అండ్ ఛానెల్‌ని విజిట్ చేయండి. వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అనేవి చాలా అవైలబుల్‌గా ఉన్నాయి. మీరు అప్లై చేసుకోవచ్చు. ఎలా ప్రాసెస్ ఏంటి? అండ్ కొన్ని కంపెనీస్‌కి అసెస్మెంట్స్ ఏం క్వెషన్స్ అడుగుతారని కూడా క్లియర్‌గా వీడియోస్‌లో నేను ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. ఒకసారి చూడండి. ఫ్రెష్ ప్రింట్స్ అందరూ కూడా ఈజీగా చేసుకోవచ్చు. అండ్ విషప్ కూడా క్లియర్‌గా చేసుకోవచ్చు. ఓకేనా? అండ్ మీ అందరికీ కూడా ఆల్ ద బెస్ట్ గైస్. థాంక్ యూ. బాయ్.